హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఇట్లా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కలు ముందు కాకరకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఇట్లా అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలాగా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. పెద్ద గింజలు ఏమన్నా ఉంటే తీసుకోవాలి. తీసి బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి వేసుకొని ఈ ముక్కలు దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవ్వాలి బాగా. మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి నూనెలో. ఇలా డీప్ ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇట్లా డీప్ ఫ్రై అయినాక తీసి పక్క పక్క వేరే దాంట్లో తీసుకోవాలి, పక్క ప్లేట్లో. నేనైతే ఒక గిన్నెలో పేపర్ వేసి పేపర్లో వేస్తున్నానండి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయ ముక్కలు తినని వాళ్ళు కూడా తింటారండి, మంచిగా ఉంటుంది ఈ ఫ్రై. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నంలో సైడ్కి పెట్టుకోవడానికి, పప్పు అలాంటివి ఉంటే సైడ్కి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒక వాయి అయిపోయింది, రెండో వాయి వేసా. ఇది కూడా వేగిపోయినాయి, తీస్తున్నాం. ఇట్లా తీసుకోవాలి మొత్తం. తీసుకున్నాక మొత్తం చూసారా, ఫ్రై ఇలా డీప్ ఫ్రై అవ్వాలి మంచిగా, బాగా వేగిపోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు అండి, ఎండు కొబ్బరి ముక్కలు ఇవి. సగం ముక్క ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నా. దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. మిక్సీలోనే వేసుకోవాలి, ఎలాగో మిక్సీ వాడతాం కాబట్టి మిక్సీలోనే వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టాలి. చూసారా, ఇలా వస్తుంది. ఈ పొడే చాలా ముఖ్యం అన్నమాట మనకి. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని, బాండీలో ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి, ఆయిల్ ఏమి వేయద్దు, ఎట్లాగో డీప్ ఫ్రై ముక్కలు కాబట్టి పుట్టి ముక్కలే బాండీలో వేసుకోవాలి అంతే. కొంచెం అట్లా కలపాలి. కలిపిన తర్వాత ఈ పొడి దాంట్లో వేసుకోవాలి. ఇంకేం అవసరం లేదు, చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. ఈ పొడి అంతా దాంట్లో వేయాలి. అన్ని పొడిలోనే వేసాం కాబట్టి డైరెక్ట్ ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా పొయ్యి మీద ఉంచి కలపాలండి. ఆ పొడి అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అంతే, బాగా ముక్కలు పట్టాలి పొడి అంతా మంచిగా. అంతే, ఆపేసా, పొయ్యి ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అయిపోయింది కాకరకాయ ఫ్రై. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నచ్చితే మీరు ఇలాగ చేసుకోండి. తర్వాత టమాటా కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు పోపు చేసుకోవాలి ముందు. తర్వాత పసుపు, తర్వాత టమాటా ముక్కలు వేయాలి.
ఈ ముక్కలు వేసి మంచిగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గాలి. ఈ కూర ఏంటి అంటే ఇది మన కూరే కానీ నీళ్లు లేకుండా మంచిగా బాగా దగ్గర చేసుకుంటాం కాబట్టి 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడు కాదు, బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాదు. కానీ సన్న మంట మీద చేసుకోవాలి. ఉప్పు కారం వేసేంత వరకు హై పెట్టొచ్చు, పర్లేదు మంట. ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లోనే కలుపుకుంటా కొంచెం టైం పడుతుంది. కానీ టమాటా కూర బాగుంటుందండి. ఇట్లా నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, నోరు బాగలేకపోయినా, జ్వరం వచ్చిన వాళ్ళకైనా బాగుంటుంది. జ్వరం అలాంటిది వస్తే తినాలనిపించదు కదా, నోటికి ఏది మంచిగా కనిపించదు కదా. ఇట్లా చూసారా, బాగా దగ్గరికి సన్న మంట మీద అయితే ఇలాగ ఉంటుంది, లేకపోతే మాడిపోతుంది. చూసారా ఇలాగ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోండి మీరు కూడా. ఓకే, బాయ్ మరి.